హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో ఉన్న వాటిని ఎలా యూజ్ చేయాలి, అసలు వాటి యూస్ ఏంటో చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అనేది మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. నేను ఒక ఎక్సెల్ బ్లాంక్ వర్క్ బుక్ని తీసుకున్నాను. సో దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే ముందు కొద్దిగా విడ్త్ని పెంచుకొని ఏం చేస్తానంటే నేను డాటాని ఎంటర్ చేస్తాను. అలా డాటా ఎంటర్ చేసిన తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ ఇద్దాం. సో నేను S.N అని టైప్ చేసి ఇక్కడ నేమ్ ఇద్దాం. నేమ్ ఇచ్చి ఇక్కడ ఒక కాలర్ లిస్ట్ ఇద్దాం. మనం బ్రాంచ్ ఇద్దాం. బ్రాంచ్ తర్వాత మార్క్స్ ఇద్దాం. నేను ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాబ్ ప్రెస్ చేయడం వల్ల పక్క సెల్కి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు చెప్పాను, సెల్ అంటే కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలం. సో ఇప్పుడు మార్క్స్ అయిపోయిన తర్వాత టోటల్ ఇద్దాం. సో టోటల్ ఉండదు అనుకుంటా. సో మనం ఏం చేద్దాం, డైరెక్ట్ ఇంటర్నల్ మార్క్స్ అని చెప్పేసి మళ్ళీ ఎక్స్టర్నల్ మార్క్స్ అని చెప్పేసి ఇప్పుడు టోటల్ ఇద్దాం. ఇప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సీరియల్ నెంబర్లో ఈ కింద ముందు ఒక బిగినర్స్ వీడియోలో చెప్పాను. సో మళ్ళీ చెప్తాను. అలా చెప్పానని చెప్పేసి ఇక్కడ ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడకుండా ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ 1ని ప్రెస్ చేసి కిందికి వచ్చి 2ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ వస్తుంది బ్లాక్ కలర్లో. దాన్ని ఏం చేయాలంటే దాన్ని డ్రాగ్ చేయాలి. ఎక్కడ వరకు మనకి ఎంతవరకు కావాలంటే వరకు డ్రాగ్ చేయాలి. అలా చేస్తే చూసారా, ఇలా నెంబర్స్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేమ్ ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి నా నేమ్ ఇస్తాను ఫస్ట్. తర్వాత బ్రాంచ్ వచ్చేసి నా సిఎస్సి బ్రాంచ్ అనమాట. సో ఇంటర్నల్ మార్క్స్ నాకు ఏం చేస్తామంటే 500కి ఒక 490 వేసాను అనుకోండి. ఇది 500కి 480 వేసాను అనుకోండి. సో టోటల్ ఇవ్వకూడదు. టోటల్ అది ఆటోమేటిక్గా సమ్లో వస్తుంది. సో నెక్స్ట్ నేమ్ వచ్చేసి ఏదో ఒక అమ్మాయి నేమ్ ఇద్దాం. అమ్మాయి కూడా సిఎస్ అని ఇద్దాం. ఇంటర్నల్ మార్క్స్ 480 470. నెక్స్ట్ ఇంకెవరున్నారు, సో మళ్ళీ అమ్మాయి కూడా సిఎస్సి ఇలా ఇస్తున్నాను. సో ఇంకా చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళ పేర్లు ఇద్దాం. అందరు అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిల పేర్లు ఇద్దాం. వేరే బ్రాంచ్ ఇద్దాం, ఎందుకంటే దీనితో మనకి ఇంకా యూజ్ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు 5 మెంబర్స్ చాలు అనుకుంటున్నాను. నో వద్దులే. ఇంకా సో ఇలా మనం నేమ్తోనే ఇచ్చుకోవాలి. టెన్ నేమ్స్ ఇచ్చాను. 10 నేమ్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నేను
ఇప్పుడు ఈ 11 12 మనకు అవసరం లేదు కాబట్టి ఎరేజ్ చేసిద్దాం. సో ఇప్పుడు మనం ఇది ఇంటర్ఫేస్ అనమాట. సో ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న దాన్ని మొత్తం మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఫాంట్ చేసుకోవాలంటే ఇలా ఫాంట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాంట్ మారిపోయింది, ఇలా ఫాంట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజుని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇది దీని యూస్. ఇది ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఫాంట్కి ఏమైనా కలర్ కావాలన్నా కూడా ఇంకా చేంజ్ అవుతుంది. సో ఈ ఫాంట్ కలర్ అనమాట. ఇక్కడ మనం ఫాంట్కి ఏమైనా కలర్ మనం పెట్టిన ఫాంట్కి ఏమైనా కలర్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ పెట్టాను, ఇలా ఫాంట్ కలర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇది మనకు బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ కూడా మీకు తెలిసే ఉంటుంది. బోల్డ్ అవుతుంది అంటే కొంచెం దొద్దుగా ఇటాలిక్ అండర్లైన్ ఇలా కనిపిస్తాయి అనమాట. సో కొంచెం బాగుంటుంది చూడడానికి. తర్వాత ఇక్కడ బార్డర్స్ అనేది ఇప్పుడు దీనికి పనిచేయదు, ఇవ్వచ్చు కానీ చెప్దాం. ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఇవ్వాలంటే బార్డర్ ఇక్కడ రాదు అనమాట ఇప్పుడు. సో నేను తర్వాత చూపిస్తాను బార్డర్ గురించి. సో ఇక్కడ దీని కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట ఇది. సో ఇక్కడ అలైన్మెంట్ ఇలా వస్తుంది, మధ్యలోకి రావాలా ఇలా, ఇది అలైన్మెంట్. సో అలైన్మెంట్ ఎప్పుడైనా కావాలనికి ఇద్దాం. సో తర్వాత మనకు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం. అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఫార్ములాస్ అని. ఇప్పుడు ఈ ఇంటర్నల్ మార్క్స్ని ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ని ఇందులోకి సమ్ చేయాలి, ఈ టోటల్కి సమ్ చేయాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిగ్మా సింబల్ కనిపిస్తుందా, ఈ సిగ్మా సింబల్కి వచ్చేసి సంబంధం. సో 490 + 480 ఎంత, 970. అలా సమ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఆటో సంబంధం చూస్తారా, ఆటోమేటిక్గా ఇప్పుడు 400 400 800 వచ్చిందా. సో ఇలా మనం సమ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ప్రాసెస్. ఇది ఓన్లీ హోమ్ ట్యాబ్కి హోమ్ ట్యాబ్ గురించి మీకు మొత్తంగా తెలిసిపోయింది మొత్తానికి అయితే. ఇంకా హోమ్ ట్యాబ్లో ఉంది క్లిప్ బోర్డ్ గురించి మాత్రమే. క్లిప్ బోర్డ్ గురించి అంటే చెప్తాను. ఇలా సమ్మే కాదండి, ఇందులో యావరేజ్ కూడా చేసుకోవచ్చు, కౌంట్ నెంబర్, మినిమం, మ్యాక్సిమం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ కావాలంటే ఏబీజీ అని ఇవ్వండి. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి, ఆటో సమ్ చేస్తే ఆ యావరేజ్ ఎంత వస్తుందంటే సో మీకు ఇలా వస్తుంది. సో మీరు దీని ముందు దీన్ని ఇచ్చి తర్వాత దీన్ని ఇస్తే కొంచెం కరెక్ట్గా వస్తుంది. సో దాన్ని వదిలేయండి. ఇది ఫార్ములా అనమాట. ఇది నేను ఇప్పుడు ప్రీడిఫైన్ ఫంక్షన్స్ గురించి చెప్పాను కదా, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ గురించి చెప్తాను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు క్లిప్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. క్లిప్ బోర్డ్ ఒకటే మిగిలిపోయింది. ఇప్పుడు వంశీ అనే పేరు నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని కాపీ అన్నాను. కాపీ అంటే ఇక్కడికి వచ్చి పేస్ట్ అన్నాను అంతే. మళ్ళీ ఇక్కడ నుంచి కట్ అన్నాను, మనకి ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ అన్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తాను చూడండి. డబుల్ క్లిక్ చేస్తేనే మనం రోలో సెల్ ఏమైనా ఎంటర్ చేయొచ్చు. డిలీట్ చేస్తాను, వెళ్ళిపోయింది. సో ఇదే క్లిప్ బోర్డ్ అండి. కాపీ చేయడం, పేస్ట్ చేయడం, కట్ చేయడం, పేస్ట్ చేయడం, దాన్నే క్లిప్ బోర్డ్ యూసేజ్ అనమాట. సో దీనివల్ల మీకు ఏంటంటే మన ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న హోమ్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి తెలిసిపోయాయి, మీకు కావాల్సిన ఆప్షన్స్ గురించి. సో ఇక్కడ సెల్ గురించి, సెల్స్ గురించి మాత్రం చెప్పలేదు కదా, ఇక్కడ సెల్ గురించి చెప్తా. ఇన్సర్ట్ సెల్స్ అంటే ఇక్కడ చూడండి, ఒక టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది. త్రీ 4 ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్లో రైట్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందని ఇక్కడ ఇన్సర్ట్ అయింది. రైట్లో కావాలంటే రైట్లో ఇన్సర్ట్ అయింది. సో దీన్ని మనం ఇక్కడ డిలీట్ చేయలేము కాబట్టి ఇక్కడ డిలీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సెల్ని ఫార్మాట్ చేయాలంటే సెల్ని సెలెక్ట్ చేసుకొని సో ఇలా సెల్స్ అనేది మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. సో ఇది సెల్స్ యొక్క ఫంక్షన్స్ అనమాట. సో ఇది ఎక్సెల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, మీకు కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ మీరు ఈజీగా ట్రై చేస్తే కొంచెం ఇష్టపడి నేర్చుకుంటే అది కూడా సింపుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు పూర్తిగా ఈ షార్ట్ టైం ఫిల్టర్ వచ్చేసి ఇది డాటాకి సంబంధించింది.
ఫిల్టర్ సార్ట్ అనేది డాటాకి సంబంధించింది. సో ఆ ట్యాబ్లో చెప్తేనే మీకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్తే అర్థం కాదు, అందుకే చెప్పట్లేదు నేను. సో యాక్చువల్గా ఈ సిగ్మా కూడా ఫార్ములాస్లో ఉంటుంది, కానీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆటో సమ్ ఫార్ములాస్ చూడండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది బేసిక్ ఆపరేషన్ అనమాట. సో దానివల్ల నేను చెప్పడం జరిగింది, అందుకే చెప్పాను. సో ఫ్రెండ్స్, మీరు మిగతా వాటి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, మిగతా యాప్స్ గురించి తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్ని చూడండి. సో అలా చూడాలనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ పొందాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.